భార్య బాధ్యత. అనగనగా ఒక ఊరిలో సూరజ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి సరళ అనే భార్య ఉండేది. సరళ చాలా ప్రతిభావంతురాలు. కాని ఆ విషయం సూరజ్ కి తెలియదు. సూరజ్ ఎప్పుడు చూడు తన భార్యని బయటికి తీసుకుని వెళ్లేవాడు కాదు. ఒకరోజు సరళ సూరజ్ తో ఇలా అంటుంది, ఏవండి, సిటీకి వచ్చి ఇన్ని రోజులైతాంది కదా, ఇప్పటిదాకా నాకు సిటీ చూపించలేదు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నాను, కాస్త బయటికెళ్దామండి అని అడుగుతుంది. దానికి సూరజ్ ఇలా అంటాడు, సిటీలో చూడ్డానికి ఏముంటదే నీ బొంద. అయితే గీతే రోడ్డు పైన బండ్లు, రోడ్డు పక్కన ఇల్లు, గింతకు మించి నువ్వు చూడ్డానికి ఈడేముండవు. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని అంటాడు. సూరజ్ అలా చెప్పటంతో ఇక చేసేది ఏం లేక సరళ సైలెంట్ గా ఇంట్లోకి వెళ్లి తన పని చేసుకుంటూ ఉంది. మరుసటి రోజు సూరజ్ చాలా చిరాకు పడుతూ ఇంటికి వస్తాడు. అది చూసిన సరళ సూరజ్ తో ఇలా అంటుంది, ఏమైందండి, ఎందుకంత చిరాకుతో ఉన్నారు అని అడుగుతుంది. దానికి సూరజ్ ఇలా అంటాడు, మా బాస్ ఈ మంత్ బోనస్ ఇయ్యనన్నాడు. గవ్విస్తే మంచిగా బండికి 2 months ఈఎంఐ కట్టేయచ్చు అనుకున్నా. చా అని అంటాడు. దానికి సరళ ఇలా అంటుంది, బాధపడకండి, కావాలంటే నేను కూడా జాబ్ చేస్తాను. ఎట్లాగో నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేశాను కదండి. పైగా ఇది సిటీ, ఇద్దరం కలిసి కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది అని చెప్తుంది. దానికి సూరజ్ కోపంతో ఇలా అంటాడు, అంటే ఇప్పుడు నువ్వు తెచ్చే జీతంతో నన్ను బతకమంటవా? అయినా ఆడపిల్లవి, నువ్వేం సంపాదిస్తావు? ఫస్ట్ ఇల్లు సక్కగా చూసుకో, గజ్జాలు అని చాలా దురుసుగా చెప్తాడు. అది విన్న సరళ ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సూరజ్ టీవీ చూస్తూ ఉండగా సరళ సూరజ్తో ఇలా అంటుంది, ఏవండి, ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, నాకు స్కూటీ నేర్పించండి. ఎప్పుడైనా బయటికి వెళ్లాలన్నా లేదా మనకి పిల్లలు పుడితే వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేయాలన్నా బాగా పనికొస్తుంది అని అడుగుతుంది. దానికి సూరజ్ చాలా వెటకారంగా ఇలా అంటాడు, అబ్బబ్బబ్బబ్బా, ఏందే నీ లొల్లి? కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనియవా? ఎప్పుడు చూడు ఏవండి అది, ఏవండి ఇది అని ఎదవలొల్లి చేస్తా ఉంటావు. అయినా ఇప్పుడు బండి నేర్చుకుని ఏం చేస్తావే? వాళ్ళని వీళ్ళని గుద్దడం తప్ప అని అంటాడు. దానికి సరళ ఇలా అంటుంది, మీకు ఓపిక లేకుంటే బండికేసి ఇవ్వండి. కాలేజ్ డేస్ లో నేను నడిపేదాన్ని, కొంచెం టచ్ పోయింది అంతే, ఒక 2 రోజులు తిప్పానంటే అదే వచ్చేస్తుంది అని అంటుంది. దానికి సూరజ్ సరళతో ఇలా అంటాడు, అమ్మ తల్లి, నీకు దండం పెడతా, నా బండి జోలికి మాత్రం రాకు. దానికి చిన్న స్క్రాచ్ పడ్డా నేను తట్టుకోలేను. అయినా నీకు ఇదేం పిచ్చే? ఒక్కసారి వద్దన్నాక నోరు మూసుకొని ఉండు, సప్పుడు చేయకుండా ఇంట్లో పనులు చేసుకో అని అంటాడు. అది విన్న సరళ ఇక చేసేది ఏమీ లేక బాధపడుతూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. అలా సూరజ్ సరళని బయటికి వెళ్ళనీయడు, జాబ్ చేయనివ్వడు. పైగా తను ఏం చేయట్లేదని తిడుతూ ఉంటాడు. ఒకరోజు సూరజ్ ఫ్రెండ్ దినేష్ సూరజ్ ఇంటికి తన భార్య కమలతో లంచ్కి వస్తాడు. సరళ వాళ్ళందరికీ ఎంతో చక్కగా ప్రేమతో వంట చేసి వడ్డిస్తుంది. ఆ వంట తిన్న సూరజ్ ఫ్రెండ్ దినేష్ సూరజ్తో ఇలా అంటాడు, వా బ్రో, ఫుడ్ అదిరిపోయింది, నిజంగా నువ్వు చాలా లక్కీ అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న దినేష్ భార్య కమల ఇలా అంటుంది, నిజంగా అన్నయ్య, వదిన ఎంత చక్కగా వండిందో తెలుసా? వదిన, యు ఆర్ సో టాలెంటెడ్ అని ఇద్దరూ మెచ్చుకుంటారు. దానికి సూరజ్ ఇలా అంటాడు, పొగిడిందా ఆపరా, కమల కూడా బానే ఉండుద్ది కదరా అని అంటాడు. దానికి దినేష్ ఇలా అంటాడు, అవును, నిజం చెప్పాలంటే సరళ దొరికినందుకు నువ్వెంత లక్కీనో, కమల దొరికినందుకు కూడా నేనంతే లక్కీరా. పాపం పొద్దంతా జాబ్కెళ్తుంది, పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది, పైగా ఇంటి పనులు కూడా చేస్తది అని తన భార్యని మెచ్చుకుంటూ ఉంటాడు దినేష్. అది విన్న సూరజ్ దినేష్తో ఇలా అంటాడు, వా దినేష్, యు ఆర్ సో లక్కీరా. నాకు ఉంది, ఎందుకు? ఇంట్లో పని తప్ప ఇంకేం తెల్వది అని అంటాడు. అది విన్న సరళ షాక్ అవుతుంది. తనకి చాలా కోపం వస్తుంది. కోపంతో సూరజ్ని అందరి ముందు ఇలా అంటుంది, ఏంటి సూరజ్, నాకు ఇంట్లో పనులు తప్ప ఏం తెలీదా? నేను జాబ్ చేస్తానంటే నువ్వొద్దన్నావు. రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని స్కూల్కి తీసుకొని వెళ్ళటానికి నాకు బండి నేర్పించమంటే నువ్వే వద్దన్నావు. నన్ను ఉట్టి ఇంటి పనులకే పరిమితం చేసింది నువ్వు.
ఇప్పుడు అందరి ముందు నా తప్పని ఎట్లా అనగలుగుతున్నావు సూరజ్ అని కోపంగా అంటుంది. అది విన్న దినేష్ కమల షాక్ అవుతారు. సరళ అందరి ముందు అలా అనేసరికి సూరజ్కి కోపం వస్తుంది. సరళతో ఇలా అంటాడు. ఆపు, నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలవదా? నా ఫ్రెండ్ ముందు నా పరువు తీస్తావా? అసలు నీకు తెలివుందానే? లోపలికి పో ఫస్ట్, నేను నీతో తర్వాత మాట్లాడతా అని చాలా కోపంగా అంటాడు. అది విన్న సరళ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన దినేష్ కమలలకి విషయం మొత్తం అర్థమవుతుంది. దినేష్ సూరజ్తో ఇలా అంటాడు. అరే ఏందిరా ఇది? తప్పు నీ సైడ్ పెట్టుకొని మా చెల్లెళ్ళంటన్నావు ఏందిరా? ఆమెకి ఏం నేర్పించవు, బయటకు తీసుకొని పోవు, జాబ్ చెయ్యనియవు, పైగా తందే తప్పంటన్నావు. ఏమైనా లాజిక్ ఉందారా నీ మాటలో? అయినా తానే ముందుకు వచ్చి అన్ని చెప్తూ ఉంటే గట్లా బెల్లం కొట్టిన రాయిలా ఎట్లా ఉండబుద్దైతాందిరా నీకు? రేయ్, లైఫ్ పార్ట్నర్ అంటే మన లైఫ్ లో తన రోల్ కూడా ఇంపార్టెంట్ రా. తనకి కూడా కొన్ని బాధ్యతలుంటాయి. లక్కీగా తనకు తానే ఆ బాధ్యతలు తెలుసుకొని నీకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చింది. అది గమనించకుండా నువ్వు ఆమెదే తప్పంటే ఎట్లరా అని అంటాడు. పక్కనే కూర్చుని ఉన్న కమల సూరజ్తో ఇలా అంటుంది. అన్నయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. సరళ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. చాలా తెలివైంది, కాలేజ్లో టాపర్ కూడా. తన టాలెంట్ ని మీరు తొక్కేయడం కరెక్ట్ కాదన్నయ్యా. భార్య అంటే ఇంటికి దీపం. తను ఎంత గట్టిగా వెలుగుతే ఇంటికి అంత మంచిది. తనని మీరు సపోర్ట్ చేయకుంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి అని అంటుంది. అది విన్న సూరజ్కి తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతుంది. వెంటనే సరళ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. సరళ, ఐఎమ్ సారీ సరళ, నన్ను క్షమించు. నేను నీతో గట్ల బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పటినుంచి నేనెక్కువ నువ్వు తక్కువ అని ఎప్పుడూ అనను. ఇద్దరం సమానం అని అంటాడు. అలా ఆ రోజు నుంచి సూరజ్ సరళకి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. సూరజ్ సపోర్ట్ చేయడం, సరళ మంచి జాబ్ చేస్తూ తన ప్రతిభని కనపర్చి అందరికీ తనేంటో చూపించింది.